విదర్భ నగరానికి ఒకే ఒక రాత్రిలో ఆ భగవంతుడు ప్రయాణం చేశాడు. అటు ఏం జరుగుతుంది? రాజా సకుండినపతి పుత్ర స్నేహవశంగత శిశుపాలాయ స్వాం కన్యాం దాస్యన్ కార్యాన్యకాయత. రుక్మిణీదేవిని శిశుపాలనికి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు తను చేసుకుంటూ ఉన్నారు. ఎందుకని అంటే పుత్రుని పైన మోహం, వ్యామోహం. చూడండి, మనిషి అధర్మాన్ని చేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాలలో ఇది ఒక కారణం. అదేంటంటే పుత్ర వ్యామోహం. నేను సరిగ్గానే ఉంటాను, నేను ధార్మికుడినే, కానీ నా కొడుకులపైన వ్యామోహంతో, కూతుర్లపైన వ్యామోహంతో, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళపైన వ్యామోహంతో నేను ధార్మికుడనైనా స్వతహాగా అధర్మాన్ని చేయడానికి నా మనసు అంగీకరిస్తుంది. వ్యామోహం వల్ల ఎలాంటి అనర్థం కలుగుతుందో మనం గమనించాలి. చాలా గొప్ప రాజు తను, భీష్మకుడు, భగవద్భక్తుడు తను. అయినా కూడా శిశుపాలునికి తన కన్యను, తన కూతురుని ఇవ్వాలని సంకల్పం చేసుకున్నాడు. ఎందుకని? తనకు మనసు లేదు. తనకు మనసు లేకుండా శిశుపాలునికి ఇవ్వాలని సంకల్పం చేశాడు. ఎందుకని? పుత్ర స్నేహ వశంగత. పుత్రునిపై స్నేహం, వ్యామోహం. ఆ వ్యామోహంతో శిశుపాలునికి రుక్మిణీదేవిని ఇవ్వాలని సంకల్పించుకున్నాడు. చూడండి, అంటే భగవంతుని పత్ని అయిన ఆ రుక్మిణిని శిశుపాలునికి ఇవ్వాలని సంకల్పించుకోవడం అంటే అసలు ఇది నేరం కాదా? ఇది అపరాధం కాదా? ఇది పాపం కాదా? ఇంతకన్నా గొప్ప పాపం అనేది ఉందా? లేదు. వ్యామోహంతో ఎలాంటి తప్పిదాలు జరుగుతాయో మనం గమనించాలి. కనుక వ్యామోహానికి లోనవ్వకూడదు. ధర్మాన్ని చేసే సందర్భంలో అసలు ఏ వ్యామోహానికి లోనవ్వకూడదు. మనం ఎందరో పోలీసుల కథలను వింటూ ఉంటాం, రక్షక భటుల కథలను వింటూ ఉంటాం. వారు తమ తమ డ్యూటీ చేయడానికి రాత్రనక పగలనక ఇల్లాలనక కొడుకులనక తన పరివారనక సేవలు చేసేవాళ్ళు ఎందరో పోలీసులు ఉన్నారు, ఎందరో వైద్యులు ఉన్నారు. ఆ మహానుభావులందరికీ నమస్కరించాలి కదా. వారి భావనకు పరోపకారం చేయాలి, మరొకరి అనారోగ్యాన్ని పరిహరించాలి, ఆరోగ్యం కుదురుకునేలా మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో అందులోనూ ఈ కరోనా సందర్భంలో ఎందరో వైద్యులు, ఎందరో రక్షక భటులు మా కోసం అహర్నిశి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక ఎలా ఉండాలి మనిషి? ఎందుకోసం మనిషి ఉండాలి? వ్యామోహాన్ని వదిలి ప్రజా సంక్షేమాన్ని భావించి వారందరూ కూడా పనులను చేస్తూ ఉన్నారు. నిజమే, ప్రజా సంక్షేమం కోసం చేయాలి, కానీ ప్రజా సంక్షేమం మాత్రమే కాకూడదు. ఆ కోరికల సంకల్పంలో ప్రజా సంక్షేమార్థం అని మాత్రమే సంకల్పం చేసుకోకూడదు. విష్ణు ప్రేరణ, విష్ణు ప్రీత్యర్థం అనే సంకల్పం ఉండాలి. వైద్యుల్లో, రక్షక భటుల్లో ఇలాంటి సంకల్పం ఉన్నట్లయితే వారు చేసిన ప్రతి పని, ప్రతి క్షణంలోని పని కూడా సార్థకమవుతుంది, భగవంతుడికి చేరుతుంది, భగవంతుడు దాన్ని స్వీకరించి అనుగ్రహిస్తాడు. రక్షక భటులు, వైద్యులు మాత్రమే కాదు, ఎవరైనా ప్రజా సంక్షేమాన్ని తలచి ఏ పని చేస్తూ ఉన్నా కూడా వారందరూ కూడా విష్ణు ప్రేరణ, విష్ణు ప్రీత్యర్థం, ప్రజా సంక్షేమార్థం అముక కర్మ కరిషే, అంటే వైద్యకీయం కర్మ కరిషే. ప్రతిరోజు వైద్యుని సంకల్పాన్ని చేసుకోవాలి. వైద్యశాలకు వెళ్తారు కదా, వైద్యశాలకు వెళ్ళిన తర్వాత విష్ణు ప్రేరణ, విష్ణు ప్రీత్యర్థం, ప్రజా సంక్షేమార్థం, ప్రజా ఆరోగ్య అభివృద్ధ్యర్థం, వైద్యకీయం కర్మ కరిషే అని సంకల్పించుకొని తను ఆ పనిని చేసినట్లయితే ఎంత అద్భుతమైన పూజ అవుతుంది. అలాగే రక్షక భటులు కూడా విష్ణు ప్రేరణ, విష్ణు ప్రీత్యర్థం, ప్రజాపాలనాఖ్యం కర్మ కరిషే అనే సంకల్పంతో వారు ఆ పనిని చేపడితే ఎంత అద్భుతంగా వారికి పుణ్యం దొరుకుతుందో. అసలు మరో పూజలు చేయని అవసరం లేదు వారికి. వారి ఆ పనులే వారికి పూజగా మారిపోతాయి. అలాంటి అద్భుతమైన పూజలను వారు చేయాలి. ఇలా ప్రతి ఒక్కరు కూడా తను ఇంజనీర్ అయి ఉండొచ్చు, వేరే ఏ పనినైనా తను చేస్తూ ఉండొచ్చు. తను ప్రజోపకారకమైన పనినే కదా చేస్తూ ఉన్నాడు. కనుక ప్రజోపకారార్థం అని తను సంకల్పం చేసుకోవాలి. ఎందరికో నా పని నేను చేస్తున్నా, ఎందరికో ఉపయోగపడుతుంది కదా. కనుక ప్రజోపకారార్థం అని సంకల్పం చేసుకుని ఆ లౌకికమైన పనులను చేసినా కూడా భగవంతుడు ఆ పని తన పూజగా భగవంతుడు స్వీకరించి మమ్మల్ని ఉద్ధరిస్తాడు. భాగవతాన్ని వింటూ ఉన్నాం. ప్రజా సంక్షేమార్థం విష్ణు ప్రేరణ, విష్ణు ప్రీత్యర్థం, ప్రజా సంక్షేమార్థం, లోక కళ్యాణార్థం భాగవత శ్రవణాఖ్యం, భాగవత వాచనాఖ్యం కర్మ కరిషే అని మనసులో సంకల్పించుకొని భాగవతాన్ని వినాలి. ఇలా ఎవరు ఏ పని చేస్తూ ఉన్నా ఆ సంకల్పం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, భీష్మక మహారాజు రుక్మిణిని శిశుపాలునికి ఇస్తూ ఉన్నాడు. ఏమని సంకల్పం చేసుకోవాలి? ప్రజా సంక్షేమార్థమా? శిశుపాలునికి రుక్మిణిని ధారాదత్తం చేస్తే ప్రజలకు సంతోషం కలుగుతుందా? లేదే. పోనీ రుక్మిణికి సంతోషం కలుగుతుందా? కూతురికి లేదు. ఎవరికి సంతోషం కలుగుతుంది? దానివల్ల శిశుపాలునికైనా సంతోషమా? సర్వథా లేదు. ఎవరి సంక్షేమం కోరి, ఎవరి సుఖం కోరి ఆ భీష్మక మహారాజు రుక్మిణి వివాహం చేస్తూ ఉన్నాడు? అసలు ఎవరి సుఖం కోరుకోవడం ఆ పనిలో లేదు. ఎవరికి సుఖం కలగదు ఆ పని వల్ల. అలాంటి తప్పిదాన్ని తను చేస్తూ ఉన్నాడు. ఎందువల్ల? పుత్ర వ్యామోహం వల్ల. అనర్థప్రదమైన పనిని తను చేస్తూ ఉన్నాడు. లోక క్షేమార్థమైన పని కాదది, లోక క్షామార్థమైన పని. అలాంటి పని వల్ల లోకానికి క్షామమే తప్ప క్షేమం అసలు లేదు. కానీ దాన్ని గమనించుకోలేకపోతూ ఉన్నాడు భీష్ముడు. ఎందుకని? పుత్ర స్నేహవశంగత. పుత్ర స్నేహానికి అధీనుడయ్యాడు, గుడ్డివాడయ్యాడు. ధృతరాష్ట్రుడు తనకు కళ్ళు కనిపించవు, కానీ మనసు కనిపిస్తుంది. మనసుతో తను ఆలోచించగలడు. మనసుతో కూడా గుడ్డివయ్యాడు, కళ్ళుండే గుడ్డివాడయ్యాడు. ఎవరు? భీష్మక మహారాజు. కానీ కళ్ళు లేకపోయినా తను గుడ్డివాడయ్యాడు ధృతరాష్ట్రుడు. పుత్ర వ్యామోహంతో తను ఆ సంకల్పాన్ని చేసుకుంటూ ఉన్నాడు. అసలు శిశుపాలునికి తన కన్యను, తన కూతుర్ని ఇవ్వడానికి ఇంత తంతువులు ఎందుకని? అసలు తన ధార్మికుడా కాదే? తను వివాహం చేసుకుని ధర్మాన్ని పాలిస్తాడా? లేదే. ఈ తంతువులన్నీ ఎందుకని? ధర్మాన్ని పాలించే వారికి ఈ తంతువుల యొక్క అవసరం ఉంది. అందరికీ ఈ తంతువులు మాత్రం కావాలి, వివాహంలోని తంతువులు మాత్రమే కావాలి. అదే వైభవం అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇలా జరిగితే హోమం జరగాలి, బ్రాహ్మణులు ఉండాలి, మంత్రాలను చదవాలి. అరే, మంత్రాల్లోని అర్థం తెలియడం లేదు. మంత్రాలు మనకి ఏం ఆదేశిస్తూ ఉన్నాయో మనకు అసలు అర్థం కావడం లేదు. మంత్రాలు కావాలి, మంత్రాల యొక్క అంతరార్థం మాత్రం ఎవరికి అవసరం లేదు. ఎందుకని మంత్రాలను చదివించడం? మంత్రాలు ఏం చెబుతాయి? చివరి వరకు ఒకరు విడిచి ఉండకూడదు అని కదా మంత్రం చెబుతుంది. కానీ మంత్రాలు కావాలి. కానీ మంత్రం చెప్పిన సందేశం ఎవరికైనా కావాలా? ఈ రోజు లేదు. అలాంటి వివాహానికి మంత్రాలు ఎందుకు అసలు? భీష్మకరాజుని ఉదాహరణ తీసుకుందాం మనం. రుక్మిణీదేవిని శిశుపాలునికి ఇస్తూ ఉన్నారు. ఇచ్చిన తరువాత ఆ శిశుపాలుడు ధర్మాన్ని చేస్తారా? లేదు. కానీ తను చూడండి, పితృం దేవాన్ సమభ్యర్చ విప్రాంశ దివంగపః బోధయిత్వా యథాన్యాయం వాచయామాస మంగళం. రాజుగా ఆదేశించి స్వస్తి వాచనాన్ని చేయించుకుంటూ ఉన్నారు. మంగళం జరగాలని కోరుకుంటూ ఉన్నారు. ఎవరికి మంగళం జరగాలి? అసలు దుష్టుడైన శిశుపాలునికి మంగళాన్ని ఆశాసించడమా? ఎవరికి మంగళాశాసనమని? ఆ శిశుపాలునికి కట్టబెడుతూ ఉన్న రుక్మిణికి మంగళం కలగాలని ఆశించడమా? దుష్టుని కట్టుకున్న ఏ సజ్జనురాలు తను సుఖాన్ని పొందగలదు? చరిత్రలో, ఇతిహాసంలో ఎక్కడైనా ఉందా? లేదే. ఎవరికి మంగళం కోరుకుంటూ ఉన్నాడు? తను విశ్వకుడు. తనకే అర్థం కావడం లేదు. పుత్ర స్నేహవశంగత. వ్యామోహం చూడండి ఎంత చెడ్డదో. వ్యామోహానికి లోనవ్వకూడదు. కొడుకులు, కూతుర్లు మంచి వాళ్ళు ఉంటే వ్యామోహానికి లోనవడంలో తప్పు లేదు. ఆ వ్యామోహం కూడా ఉండకూడదు. ద్వితీయ స్కంధంలో మీరు విన్నారు. కుంతీదేవి పాండవులపై వ్యామోహాన్ని సంహరించమని శ్రీకృష్ణునికి వేడుకున్న ఘటనను మీరు విన్నారు కదా. పాండవులు సజ్జనులు కదా, దేవాది దేవతలు పాండవులు. కానీ నా కొడుకులు అనే వ్యామోహం ఉండకూడదు వారిపైన కూడా. అయినా దుష్టులపైన వ్యామోహం మొట్టమొదట మనం వినాలి. దానివల్ల కలిగే అనర్థాన్ని ఎదుర్కొనే ధైర్యం మాకు లేదు, అంత యోగ్యత మనకు లేదు. కనుక వ్యామోహంతో ఏ పనిని చేయకూడదు. విష్ణు ప్రేరణ, విష్ణు ప్రీత్యర్థం, భగవంతునిపైన ప్రేమతో మనం పనిని చేయాలి తప్ప మా కొడుకులపైన ప్రేమతో, కూతుర్లపైన ప్రేమతో పనులను చేయడం కాదు అనే సందేశాన్ని మనం ఇక్కడ అందుకోవాలి. ఆ భీష్మకరాజుని మనం అందుకోవాలి. కర్మ మాత్రమే. తను చెడు కర్మలను చేస్తుంటే తనను నరకంలో
తీసుకొని వెళ్తుంది. తను మంచి పనులను చేసుకుంటే తనను స్వర్గలోకానికి తీసుకొని వెళ్తుంది. మనం చేసిన ధర్మం, మనం చేసిన కర్మ. కనుక ఆ కర్మ పైన నమ్మకాన్ని ఉంచాలని రుక్మిణీదేవి చెబుతుంది. నువ్వు ధర్మాన్ని చేసావా, చివరి వరకు ఆ ధర్మం పైన విశ్వాసం ఉండాలి. నిన్న మనం దాని గురించి తెలుసుకున్నాం. నేను కోరుకున్న కోరిక తీరలేదంటే నేను ఇంకా ధర్మాన్ని చక్కగా చేయలేదు అని నేను చింతించాలే తప్ప ధర్మమే అబద్ధమని భావించకూడదు. ధర్మం రక్షిత. ధర్మాన్ని మనం ఎంతగా ఎలాగా సంరక్షించుకుంటామో, ధర్మాన్ని సంరక్షించుకోవడం అంటే ఏంటి అంటే విహితమైన ధర్మాన్ని చేయడం అని అర్థం. ఏ ధర్మాన్ని చేయమని నాకు శాస్త్రం చెప్పిందో ఆ ధర్మాన్ని మాత్రమే నేను చేయాలి. అదే ధర్మం యొక్క రక్షణ. అలా ఎవరైతే ధర్మాన్ని సంరక్షిస్తారో వారిని ఆ ధర్మం నిశ్చితంగా సంరక్షిస్తుంది. ఈ విషయంలో ఏ విధమైన అనుమానం లేదు, అనుమానం ఉండకూడదు. ఆ విషయాన్ని రుక్మిణీదేవి చాలా అద్భుతంగా, చాలా చక్కగా ఈ సందర్భంలో చెబుతుంది. మరి అలంకృతురాలైంది. ఎందుకని, ఎలా? అసలు తనలో ఆందోళన లేదా? రేపంటే పెళ్లి, ఇంకా కృష్ణుడు రాలేదు. అయినా కూడా చాలా సంతోషంగా తను, చాలా ఆనందంగా తను. అందరూ అనుకున్నారు, ఓ శిశుపాలకి ఇస్తూ ఉన్నాం కదా, రుక్మిణీదేవి మనసు మార్చుకుందేమో. చూడండి, తన భావన ఏంటో తను ఎవరికి తెలపడం లేదు, భగవంతుడికి చెప్పింది. భగవంతుడి పైన బాధ్యతను తను వేసింది. ఎవరిని నమ్మడం లేదు అసలు. ఎవరిని నమ్మాలని? అన్నను నమ్ముకోవాలా? తన అన్న రుక్మిణియే తనను శిశుపాలకి ఇవ్వాలని ప్రయత్నించాడు. తండ్రిని నమ్మాలా? కొడుకు పైన వ్యామోహం తనకుందే తప్ప కూతురైన నా పైన తనకు వ్యామోహం ఉందా? నారదాదుల వారు బోధించారు కదా కృష్ణుని మహిమను. శిశుపాలుని పరమాణువంతైన మహిమైనా ఎవరైనా వచ్చి బోధించారా రాజ్యంలో? లేదే. అలాంటి శిశుపాలునికి నన్ను ఇవ్వడానికి నా తండ్రి సిద్ధమయ్యాడు. ఆ తండ్రి పైన నమ్మకం ఉంచడమా? బంధు బాంధవులను నమ్మడమా? లేదే. అలాగైతే ఎవరిని నమ్మాలి? భగవంతుని మాత్రమే మనం నమ్మాలి. నేను చేసిన ధర్మాన్ని నమ్ముకోవాలి. ఆ ధర్మాన్ని ఎవరి కోసం నేను చేశానో ఆ భగవంతుని నేను నమ్ముకోవాలి. ఎలాంటి పరిస్థితిలో తనున్నా చాలా అవలీలగా ఆ దుష్పరిస్థితి నుండి తను బయటగలుగుతాడు. ఆ దుష్ట పరిస్థితిని ఎదుర్కొనే ప్రసంగం తనకు ఉండదు. ఎంత చక్కగా రుక్మిణి సందేశం ఇస్తుందో చూడండి. చాలా అద్భుతంగా, చాలా అద్భుతమైన సందేశం. చక్రుసామిర్యజుర్మంతైః వధ్వారక్షాం పురోభిజోత్తమః పురోహితః అథర్వమంతైః జుహావ గ్రహశాంతనే. సరే, భీష్మక మహారాజు పుత్రవ్యామోహపరుడై రుక్మిణీదేవిని శిశుపాలునికి ఇవ్వాలని తను చింతించాడు. బ్రాహ్మణులకు ఏమైంది? స్వస్తివాచనం చేసే పుణ్యావాచనం చేసే బ్రాహ్మణులైనా మంచిని చింతించాలి కదా. అంటే ఆ బ్రాహ్మణులు మంచినే చింతించారు. బ్రాహ్మణులు కూడా విశ్వాసం భగవంతుని పైన. మా తల్లి రుక్మిణీదేవి భగవంతుని పైన చాలా అపారమైన గౌరవాన్ని ఉంచింది. అద్భుతమైన భక్తిని తనకు కనపరిచింది. కనుక ఈ వివాహం జరగదు అనే నిశ్చయంలోనే వాళ్ళు ఉన్నారు. కృష్ణుని వివాహమే జరుగుతుంది, రుక్మిణీ కృష్ణుల వివాహమే జరుగుతుంది. ఆ వివాహానికని వారు స్వస్తివాచనం చేస్తున్నారే తప్ప శిశుపాలునికి ఇవ్వడానికి ఆ ఉద్దేశంతో స్వస్తివాచనం చేయలేదు వారు. ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రాలతో ఆ రుక్మిణీదేవికి రక్షణ కల్పిస్తూ ఉన్నారట. ఎంత అద్భుతమైన రక్ష! మనల్ని రక్షించే వారు అసలు వేదాభిమానులైన దేవతలు, వేద ప్రతిపాదులైన దేవతలు. కనుక ఆ దేవతల అండను సంపాదించుకోవాలి. అదే కొండంత అండ. దేవతలే మనకు కొండంత అండ. ఆ దేవతల అండను మనం సంపాదించుకోవాలంటే అదేదో దేవతలు ఊరికేనే మనకు అండగా ఉంటారా? లేదు. భగవంతుని మనం స్తుతించాలి, దేవతలను మనం స్తుతించాలి, ఆ దేవతలను ఆరాధించాలి, మంత్రాలతో దేవతలను ఆహ్వానించాలి. మహాబ్రాహ్మణులు అక్కడ ఉన్నారు. ఆ మహాబ్రాహ్మణులు మంత్రాలను చదివిన క్షణంలోనే ఆ దేవతలందరూ వచ్చి ఆ రుక్మిణీదేవి చుట్టుముట్టు చేరారట. ఎవరికి కనిపించడం లేదు, బ్రాహ్మణులకు కనిపిస్తుంది. రక్షాం చక్రే ద్విజోత్తమైన బ్రాహ్మణులందరూ కూడా గ్రహశాంతరే. నవగ్రహాల బాధ మా తల్లికి కలగకూడదనే ఉద్దేశంతో బ్రాహ్మణులందరూ కూడా నవగ్రహ మంత్రాలతో వారిని స్తుతించి, నవగ్రహ మంత్రాలతో ఆ దేవతలను పూజించి రక్షణ వేడుకుంటూ ఉన్నారు. హిరణ్యరూప్యవాసం శిఖిలాం ప్రాతాధేను చవిప్రేభ్యో రాజా విధివిధాంబరః. విధిని ఎలా విధులను నిర్వర్తించాలి అనే విషయాన్ని తెలుసుకున్న వారిలో తను వరుడు శ్రేష్ఠుడు. కనుక ఈ సందర్భంలో ఏ పదార్థాలను దానం ఇవ్వాలి, ఆ పదార్థాలన్నింటినీ దానం ఇస్తూ ఉన్నాడు. ఇలా ఎటువంటి భీష్మకుడు సజ్జనుడు తను చేశాడు. అక్కడ శిశుపాలుడు తన తండ్రి దమఘోషుడు చేతిపతి రాజా దమఘోష సుతాయవై కాలయామాసమంతై సర్వం అభ్యుదయోచితం. నా కొడుకు అభ్యుదయం జరగాలి, మంగళం జరగాలనే ఉద్దేశంతో చూడండి, రైతులకు కూడా మంత్రాలు కావాలి. ఎందుకని? మంచి జరగాలి అని వారికి కూడా కోరిక ఉంటుంది. ఎవరికి కోరిక ఉండదు? మంచి కలగాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ మంచి పని చేయాలనే ప్రయత్నం మాత్రం ఎవరికి ఉండదు. ఒక కవి చాలా చక్కగా శ్లోకాన్ని చెప్పాడు. నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి మానవః పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేర్చంతి మానవః పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేర్చంతి మానవః నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యతః. ఎంత చక్కగా దుర్జనుల స్వభావాన్ని కవి ఈ శ్లోకంలో తీర్చిదిద్దాడు. అద్భుతంగా చెప్పాడు. ఎలా ఉంటారు దుర్జనులు? పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్యం యొక్క ఫలం కావాలి, కానీ పుణ్యం నేర్చంతి మానవః. పుణ్య కర్మను చేయాలనే ఆలోచన అసలు వారికి ఉండదు. పుణ్య ఫలం కావాలి, పుణ్యం మాత్రం అవసరం లేదు వారికి. పాప ఫలం కావాలని వారికి అపేక్ష అభిలాష ఉండదు, కానీ ప్రయత్నపూర్వకంగా పాపాన్ని చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు తన కొడుకు వివాహాన్ని చేస్తూ ఉన్నాడు కనుక అభ్యుదయం జరగాలి, మంగళం జరగాలనే ఉద్దేశంతో బ్రాహ్మణులను పిలిపించి తను కూడా స్వస్తివాచనాన్ని చేయించుకుంటూ ఉన్నాడు. ఎందుకు కావాలి? అసలు భగవంతుడి పైన విశ్వాసం లేనప్పుడు, ధర్మం పైన శ్రద్ధ లేనప్పుడు ఆ మంత్రాలు ఎందుకని కావాలి? వాటిని విడిచిపెట్టవచ్చు కదా, కానీ అవి కావాలి. కనుక దమఘోషుడు కూడా తన కొడుకు మంచి జరగాలని ఆలోచించి అలా సర్వం అభ్యుదయోచితం మరచుర్గజానికైః సంజనైః హేమమాలిభిః పత్యశ్వశంకులైః సైన్యైః పరితఃకుండినం యయౌ తంవై విదర్భాది పరిసమేత్యాభి ప్రబుద్ధ్య నివేశయామాసముదా కల్పితాన్యనివేశనే. శిశుపాలుడు విదర్భ నగరానికి వచ్చాడు. తనను వైభవంతో స్వాగతించాడు. తనకని నిర్మితమైన ఓ ఇంట్లో తనకు బసను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత రైతులందరూ కూడా అక్కడ చేరారు. ఎందుకని? ఎవరు? కృష్ణద్వేషులైన రైతులందరూ కూడా అక్కడ చేరారు. ఎందుకని? రుక్మిణి కృష్ణుని ప్రేమిస్తుంది, కృష్ణుడు రుక్మిణిని ప్రేమిస్తున్నారు. కనుక ఆ కృష్ణుడు వచ్చి రుక్మిణిని అపహరించుకుని పోతే తనతో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో, తనను ఓడించాలనే ఉద్దేశంతో అక్కడ రైతులందరూ కూడా సిద్ధులయ్యారు. యద్యాగత్య హరే కృష్ణ రామాధ్యయ యదుర్వృత యోత్స్యామ సహితా సర్వే సర్వ జరాసంధ దంతవక్ర విదూరథ. ఇలా పౌండ్రక మొదలైన వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చారు యుద్ధం చేయడానికి. వాళ్ళ మహతాసార్థం భ్రాత స్నేహ ప్రయత్నం. ఇది ఇలా జరుగుతూ ఉంటే అంతఃపురంలో రుక్మిణీదేవి ఆలోచించేలా నటించడం ప్రారంభించింది. ఏంటి? నేను బ్రాహ్మణుని పంపానే, ఏ వార్త నాకు అందడం లేదు, ఇప్పటికీ కృష్ణుడు రాలేదు, ఈ రాత్రి గడిచితే రేపే వివాహం, ఏం చేయాలి అని ఆందోళనకు గురైనట్లు తను చూపెడుతుంది. లక్ష్మీదేవి నాగత్యావిందాక్ష నాహం వ్యర్థ కారణం ప్రత్యాపత్తి పశ్యంతి ద్విజస్యాచింతయ కదా. భగవంతుడు రావడం లేదు, నేను పంపించిన బ్రాహ్మణుడు రావడం లేదు, ఇదేంటి, నాకేం జరుగుతుంది అనే ఆందోళనకు గురవుతూ ఉన్న సందర్భంలో కుడి కన్ను అదిరింది, ఎడమ కన్ను అదిరింది. స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే శుభశకునం, ఎడమ భుజం అదిరితే శుభశకునం, ఎడమ తొడ అదిరితే శుభశకునం. అలా మూడు అవయవాలు అదిరాయి, ఎడమ అవయవాలు రుక్మిణికి అదురుతూ ఉన్నాయి. అలా ఎడమ కన్ను అదరడం ద్వారా కృష్ణుని రాకను తనకు చెబుతూ ఉందట. ఇవన్నీ శుభశకునాలు. ఇవన్నీ అలా మూడు శకునాలను చూసిన తర్వాత ఇక తన సంతోషంలో పడిపోయింది. తన ఆందోళనంతా ఎవరో దూరం చేసినట్లు తనకు అనిపించింది. ఆ సందర్భంలోనే
సందేశహరుడైన బ్రాహ్మణుడు కనిపించాడు. అత కృష్ణ నిర్దిష్ట స్థలేవ ద్విజసత్తమ అంతఃపురచరాం దేవీం రాజపుత్రీం దదర్శ అంతఃపురంలో ఉన్న ఆ రుక్మిణీదేవిని సందర్శించుకున్నాడు. భగవంతుడు రుక్మిణిని ఎలా చింతిస్తూ ఉన్నాడో చెప్పాడు. అలా రుక్మిణిని వివాహం చేసుకుంటాను, దైత్యులందరినీ ఓడించి గెలిచి రుక్మిణిని అపహరించుకుని ఆ రుక్మిణిని వివాహం చేసుకుంటానని నా చేతిలో చేసి ఆ కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడని మాటలను వింటూ ఉంటే రుక్మిణీదేవిలోని ఆనందం తాండవిస్తూ ఉండగా ఏం చేయాలి? ఇలాంటి బ్రాహ్మణునికి ఏమి ఇవ్వాలి? చుట్టూ చూసిందట, ఏమిచ్చినా తక్కువే తనకు. ఏం చేసింది? తనకు నమస్కరించింది. ఆ బ్రాహ్మణునికి నమస్కరించింది, మంచి జరగాలని ఆ లక్ష్మీదేవి కోరుకుంది. నపశ్యంతి బ్రాహ్మణాయ ప్రియం అన్యందనామత కృష్ణమాగతమాకరణ విదర్భపురవాసిన విదర్భపురంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకున్నారు కృష్ణుడు వచ్చాడు అని. తను చూడడానికి వెళ్ళాడు. కృష్ణుడిని చూడడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరి భావనను భాగవతం మనకు చెబుతుంది. ఈ కృష్ణుడు కదా మా తల్లిని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలి, ఈ కృష్ణుడికి తగిన సతి కదా తను, మా రుక్మిణికి తగిన పతి కదా ఈ కృష్ణుడు అని వారి సంబంధాన్ని ఆ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించడం మాత్రమే కాదు, ఎంత అద్భుతమైన సేవలు వారు చేస్తూ ఉన్నారంటే, ఎంత అద్భుతమైన భావన వారి అంటే కించిత్ సుచరితం యన్నః హేన కృష్ణస్థిలోకగత అనుగృహాతు గృహాతు వైదభ్య పాణిమచ్యుతః. ప్రతి ఒక్కరు మనసులో అనుకుంటూ ఉన్నారు, నేను ఏదైనా పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో జన్మాంతరంలో నేను చేసిన పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్య ఫలానికి అనుగుణంగా ఏం కావాలి? ఈ అచ్యుతుడు ఈ కృష్ణుడు మా రుక్మిణీదేవి పాణిగ్రహణం చేయాలి. కించిత్ సుచరితం యన్న, నేనే పుణ్యమైనా చేసుకుంటే ఆ పుణ్యంతో ఈ అచ్యుతుడు కృష్ణుడు రుక్మిణి పాణిగ్రహణం చేయాలని తమ పుణ్యాన్ని సమర్పించుకుంటూ ఉన్నారట. ఎంత అద్భుతమైన సౌభాగ్యం చూడండి ఆ ప్రజలు తెలుసుకున్నారు. ఎందుకంటే ప్రజలకు రుక్మి పైన వ్యామోహం లేదు. ఎందుకు? రుక్మి తన కొడుకు కాదు కదా, రుక్మి రాజకుమారుడు అంతే. నిజానికి రాజకుమారుడు అని రుక్మి పైన కూడా వారికి వ్యామోహం ఉండాలి. కానీ ఆ సందర్భంలో ఆ వైదర్భ నగర వాసులైన ఏ ప్రజలకు కూడా రుక్మి పైన వ్యామోహం కలగలేదు. రాజకుమారి పైన వారికి వ్యామోహం, ప్రేమ, గౌరవం, భక్తి, అలాంటి భక్తితో వారు తమ పుణ్యాన్ని సమర్పించుకుంటూ ఉన్నారు. ఉడతా భక్తి అని మనం అంటాం కదా, అలాగే వైదర్భపుర ప్రజల భక్తి ఇది. అలా పుణ్యాన్ని సమర్పించుకుంటూ తమ భక్తిని ప్రదర్శించుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడు కృష్ణుడు రుక్మిణిని అనుగ్రహించాలి, రుక్మిణిని పరిగ్రహించాలని వారందరూ వేడుకుంటూ ఉన్నారు. ఇదే సందర్భంలో గౌరీ పూజను చేయడానికి రుక్మిణి బయలుదేరింది. తన చుట్టూ సైన్యం ఉంది. ఆ సైన్యం కాపలాలో తను వెళుతుంది. ఎలా యథావాక మాట్లాడటం లేదు. చూడండి, భగవంతుని పూజకని మనం వెళ్ళేటప్పుడు, దేవాలయానికి మనం వెళ్ళేటప్పుడు, గుడికి మనం వెళ్ళేటప్పుడు, తీర్థయాత్ర చేస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? యథావాక పిచ్చిగా మాట్లాడడం కాదు. మన యాత్ర ఎలా ఉంటుందో ఒక్కసారి సింహావలోకనం చేసి గమనిస్తే, అబ్బా అది యాత్ర పుణ్యం కోసమే దాన్ని మనం ఆచరించింది, యాత్రను ఆచరించింది పుణ్యం కోసం కాదు, పాపాలను మూట కట్టుకోవడం కోసం మనం యాత్రను చేశామని మనకు అనిపిస్తుంది. రుక్మిణి చేసిన గౌరీ దేవాలయ యాత్ర ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. తన ఊరిలోనే ఉన్న పార్వతీ దేవాలయానికి ఎలా తను వెళ్ళింది, ఎలా వెళుతూ ఉంది. చూడండి, దేవాలయానికి వెళ్ళాలంటే ఇలా మనం వెళ్ళాలి. ఒక్కసారి అభ్యాసం చేసుకోవాలి. యాత్రకు వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, దేవాలయానికి వెళ్తూ ఉంటే ఇలా వెళ్ళాలి. యథావా మాటలను అక్కడికక్కడే నిలిపివేయాలి. లౌకికమైన మాటలను ఆడకూడదు. ఏ మాట్లాడినా భగవంతుని గురించి మనం మాట్లాడాలి. ఏ దేవాలయానికి వెళ్తూ ఉన్నామో ఆ దేవత యొక్క గొప్పతనాన్ని మనసులో చింతిస్తూ మనం వెళ్ళాలి. అది నిజమైన యాత్ర. అలా వెళ్తేనే మనకు ఫలం దక్కుతుంది, పుణ్యఫలం దక్కుతుంది. లేదంటే పాప ఫలాన్ని మూట కట్టుకొని మనం వస్తాం. ఒకసారి ఆలోచించాలి, దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఇలా మనం దేవాలయానికి వెళ్ళాలి. చూడండి, పదే అడుగున ఎన్ని ధర్మాలను భాగవతం మనకు చెబుతుందో. యథావా మాతృ సార్థం, తను మాత్రమే వెళ్ళలేదు. స్త్రీ దేవత కదా, స్త్రీ దేవతను పూజించడానికి స్త్రీలందరూ అక్కడ సిద్ధమయ్యారు. మాతృ సార్థం, అక్కడ గుమిగూడిన వారందరూ కూడా తల్లిలా ఆ రుక్మిణీదేవి భావించింది. అలాంటి పరమ పుణ్యమూర్తులైన ఆ తల్లుల సహవాసంతో దేవాలయానికి వెళ్తూ ఉంటారు. దుష్టులతో కూడుకుని వెళ్ళడం కాదు. కాబట్టి జగన్నాథదాసవారి వారు చాలా చక్కగా చెబుతారు. పాత్రల సంగడ యాత్రయ చరిసి విధాత పితన గుణ స్తోత్రಗಳ శ్రోత్రవి సవిదు విచిత్రానందరి గాత్రవమరేదు పరత్రవనపురే ఫలవిదు బాల్దుదకే. ఎవరితో కూడుకుని మనం యాత్రకు వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి అంటే భగవంతుని పైన ద్వేషం ఉన్న వారితో మనం వెళ్ళకూడదు. ఏదో పిక్నిక్ అని వెళ్ళడం కాదు, ఏదో విహారాలు అని వెళ్ళడం కాదు, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళాలి. కనుక భక్తులతో వెళ్ళాలి, పాత్రులైన వారితో వెళ్ళాలి. తనొక్కటే వెళ్ళడం కాదు, దుష్టులతో వెళ్ళడం కాదు. మాత్ర విస్తార్థం సఖీ పరివారిత రాజా భటులు తన రక్షణ చేస్తూ ఉన్నారు. అలా తను వెళ్తుంది. అసాధ్య దేవసనం దేవాలయానికి వెళ్ళిన తర్వాత నియమాలేంటి? దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏ నియమాలు మనం పాలించాలి? అద్భుతమైన నియమాలు ఉన్నాయి. ఈ అధ్యాయాన్ని మొత్తం చేయాలని నేను అనుకున్నాను, కానీ చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆ నియమాల గురించి కొంచెం వివరణ నేను ఇవ్వాలి. కాబట్టి దేవాలయానికి తను వెళ్ళింది. దేవాలయానికి వెళ్ళి ఆ గౌరీదేవిని చాలా చక్కగా పూజించిందనే విషయాన్ని భాగవతం మనకు చాలా అద్భుతంగా చెబుతూ ఉందనే విషయాన్ని తెలుసుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ చక్రాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు. అక్షరం కర్మస్మిన్ పరే స్వపితం ప్రక్షరం యంతి దుఃఖాని అన్నామః అక్షరోజో అజర సర్వదేవాంతః కుక్షిగం యస్య విశ్వం సదా జాలికం ప్రణామో వాసుదేవం దేవతా మండలాఖండ మండలం. హరి ఓం.